ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. కొన్ని రకాల క్యాన్సర్స్కి కారణం హెచ్పివి వైరస్ అంటారు. మరి హెచ్పివి వైరస్ కిందకి ఏ క్యాన్సర్స్ వస్తాయి, దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, వీటి గురించి మనతో మాట్లాడడానికి స్టార్ హాస్పిటల్స్ నుంచి ఉన్నారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, హెచ్పివి వైరస్, ఈ వైరస్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి అని అంటున్నారు. మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికీ వస్తుంది అని అంటున్నారు. అంటే ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి, అసలు ఈ హెచ్పివి వైరస్ అంటే ఏంటో చెప్తారా? అంటే హెచ్పివి అండి, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అండి దాని పేరు. ఓకే, దాంట్లో కొన్ని సబ్ టైప్స్ ఉన్నాయి. ఓకే, కామన్గా 6, 11, 16, 18 అని చెప్పేసి దానికి సబ్ టైప్స్ ఉన్నాయన్నమాట. అంటే నెంబర్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు వైరస్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి సబ్ కేటగిరీని బట్టి దాన్ని నిర్ణయించడం కోసం, ఓకే, దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం అనమాట. ఓకేనా? సో అట్లా. సో అదంటే ఈవెన్ ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చింది. సో ఓకేనా, దానికి ఒక అదంటే జెనోమిక్ ప్రొఫైల్ని బట్టి దానికి ఒక నంబరింగ్ అవి ఇచ్చుకోవడం, ఐడెంటిఫికేషన్ కోసం అలాగా ఇచ్చుకోవడానికి. సో ఈ విధంగా ఇదంటే ఈ 4 మోస్ట్ కామన్ ఏదంటే హెచ్పివిలో ఉన్నటువంటి వైరల్ సబ్ టైప్స్ అండి. వీటి వల్ల ఏదంటే మనకు క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. క్యాన్సర్స్తో పాటు ఇదంటే బినైన్ లీజన్స్ కూడా వస్తాయి, వాటిని వాట్స్ అని కూడా అంటారు. బట్ మనం క్యాన్సర్ గురించి ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి, ఎందుకంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు కార్సినోమా సర్విక్స్, ఓకే, ఆడవాళ్ళల్లో ఇదేంటి ఈ గర్భాశయ ముఖద్వారం అంటారు దాన్ని, సర్విక్స్ని. గర్భాశయ ముఖద్వారం యొక్క క్యాన్సర్స్ రావడానికి ఈ హెచ్పివి అనేటువంటిది కామన్ ఇదేంటి కాజ్ అనమాట. ఇవి అదే ఆడవాళ్ళల్లో, ఓకే, అదే మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో రెండింటినీ కలిపి తీసుకుంటే కనుక, సో ఈ సర్విక్స్ క్యాన్సర్, మగవాళ్ళల్లో పెనైల్ క్యాన్సర్స్, యానల్ కెనాల్ క్యాన్సర్స్, తర్వాత ఏంటంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో సో అదేంటి ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్, ఇట్లా ఈ క్యాన్సర్స్ అన్నీ కూడాను హెచ్పివి రిలేటెడ్గా, హెచ్పివి వైరస్ వల్ల వచ్చేటువంటి క్యాన్సర్స్గా మనం గుర్తించడం జరిగింది, వస్తాయండి. సో ఇదేంటి ఈ కాజెస్ అంటే ఫస్ట్ ఇదంటే ఈ వైరల్స్ అనేటువంటిది బాడీలోకి చేరుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ అనేటువంటిది పర్సిస్టెంట్గా ఉంటుంది అనమాట ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ టైం అనేటువంటిది అక్కడే ఇన్ఫ్లమేషన్ కంటిన్యూస్గా ఉండడం వల్ల ఆ ఎపిథీలియం అనేటువంటిది చేంజెస్కి గురవుతూ ఉంటుంది. సో గురయ్యి నెక్స్ట్ ఇదేంటి డిస్ప్లేషియాగా మారుతుంది. డిస్ప్లేషియా నుంచి క్యాన్సర్కి ముందు స్టేజ్ అయినటువంటి కార్సినోమా ఇన్స్టు అని అంటారు, ఆ స్టేజ్గా మారి దెన్ ఇన్వేజివ్ కార్సినోమాగా మారిపోతుంది అనమాట. సో ఇవి క్యాన్సర్ హెచ్పివి ఇన్ఫెక్షన్ నుంచి క్యాన్సర్ వచ్చేయడానికి మధ్యలో ఉన్నటువంటి ఈ స్టేజ్లు అది. సో సర్విక్స్ క్యాన్సర్లో పర్సే తీసుకుంటాం మనము. ఇదంటే ఈ టైం మొత్తం కలిసి ఇదంటే అరౌండ్ ఇదేంటి 8 to 13 years వరకు అనేటువంటిది ఒక అంచనా అనమాట. సో కాబట్టి అందుకనే మనం సర్వైకల్ క్యాన్సర్ యొక్క స్క్రీనింగ్ని మనం మొదలు పెట్టడం కూడాను సో అదేంటి అట్ ద ఏజ్ ఆఫ్ 30 నుంచి మొదలు పెడతామన్నమాట. సో సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అంటే ప్యాప్స్మియర్ ద్వారా చేస్తాము. ఈ స్క్రీనింగ్ కూడాను 30 years నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ జనరల్గా ఇదేంటి మనం 23 మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం, గవర్నమెంట్ ప్రకారం 23 years ఫర్ ఫీమేల్స్, 25 years ఫర్ మ్యారేజ్ అని మనం అనుకుంటాం. కాబట్టి సో ఆ ప్రకారంగా తీసుకున్నా కూడాను ఇట్స్ అదేంటి ఒక 5 to 6 years లాగా ఓ విండో పీరియడ్ తర్వాత నుంచి స్క్రీనింగ్ అనేటువంటి మొదలు పెట్టడం జరుగుతుంది అనమాట. అది కాకోకుండా ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి అర్లీగా రావడానికి సో మెనీ కారణాలు కూడా ఉన్నాయి. సో ఇదేంటంటే అర్లీ ఏజ్లోనే సెక్షువల్ ఇంటర్కోర్స్ జరగటము, తర్వాత ఒక ఫీమేల్కి ఎక్కువ మల్టిపుల్ మేల్ పార్ట్నర్స్ ఉండటం, లేదంటే మేల్కి మల్టిపుల్ ఫీమేల్ పార్ట్నర్స్ ఉండటము. సో ఇదేంటి వీటన్నిటి వల్ల కూడా ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుందన్నమాట. సో అర్లీ ఏజ్లోనే ఇదేంటి ఈ ఇన్ఫెక్షన్ వస్తే సో హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్ అండ్ సర్విక్స్ క్యాన్సర్ అర్లీ ఏజ్లో రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, అలాగే దీంట్లో సర్వైకలే కాకుండా ఇంకా మిగతా కూడా చెప్పారు, పీనల్ క్యాన్సర్ కావచ్చు, యానల్ కెనాల్ క్యాన్సర్స్ అని, తర్వాత హెడ్ అండ్ నెక్ ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అనేటువంటివి కూడాను ఎక్కువగా దీని నుంచి వస్తాయి. హెడ్ అండ్ నెక్ వచ్చేసరికి సార్ చాలా మంది స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ ఇవి అనుకునేసి అలా అనుకొని అలా ఉండిపోతారు, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. బట్ మనకి ఈ నెక్ అండ్ హెడ్కి క్యాన్సర్ వచ్చింది అన్నది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? యాక్చువల్లీ అంటే స్పాండైలైటిస్ అనేది పూర్తిగా డిఫరెంట్ ఎంటిటీ అండి. ఓకేనా, అది బోన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వెన్నెముక
ఓకేనా. సో ఇక్కడ ఈ తల దగ్గర భాగం నుంచి ఈ కింది భాగం తుంటి భాగం వరకు ఉన్నటువంటి ఈ వెన్నెముకని సర్వైకల్, డార్సల్, లంబార్, సేక్రమ్ అని ఇట్లా 4గా డివిజన్ చేస్తాం. సో ఈ సర్వైకల్ స్పైన్ లో ఏదైనా వస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అనేటువంటి దాంతో పిలుస్తారు. అది పూర్తిగా డిఫరెంట్ ఎంటిటీ. అంటే పెయిన్ తిప్పకపోవడం అలా ఉంటది. మరి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఇవి ముందర భాగంలో వస్తాయి అన్నమాట. అంటే ఏంటి, ఈ నోట్లో ఉన్నటువంటి ఈ భాగాలన్నీ, తర్వాత ముక్కులో ఉన్నటువంటి ఈ భాగాలు, ముక్కు వెనక ఉంటుందన్నమాట. ఇది నోస్ కాబట్టి నేసోఫారింగ్స్, ఇది ఓరల్ క్యావిటీ కాబట్టి దీనికి పోస్టీరియర్ అంటే వెనక భాగంలో ఉన్నటువంటి ఓరోఫారింగ్స్ అంటే మింగేటప్పుడు ఉన్నటువంటి లోపల భాగం అన్నమాట. కిందికి వెళ్తే హైపోఫారింగ్స్ అని, తర్వాత దానికి కొంచెం ముందు వచ్చేసి లారింగ్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడాను హెడ్ అండ్ నెక్ లో ఒక సబ్ డివిజన్స్ అన్నమాట. ఈ సబ్ డివిజన్ లో ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ అనేటువంటివి ఎక్కువగా హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ తో ఉండడం గమనించాం. సో అది అండి. అయితే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఓకే, ఫిమేల్స్లో ఐడెంటిఫై చేయడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి చెప్పారు ఇంతకు ముందు కూడా. చాలా టెస్ట్ చేయాలి. అండ్ మనం ఐడెంటిఫై చేయడానికి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, పీరియడ్స్ తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానీ, స్మెల్ రావడం కానీ అది అనేసి చెప్పారు. కానీ మరి పీనల్ అన్నది దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? జనరల్గా అంటే పెనైల్ క్యాన్సర్స్ అనేటువంటివి ఏంటంటే ఒక అల్సర్గా అదేంటి డెవలప్ అవుతాయండి. ఓకేనా. సో అదేంటి పెనైల్ గ్లాన్స్ పెనిస్ మీద కావచ్చు. అందులోనే ఇదేంటి ఇంకొక థింగ్ ఏంటంటే బేసిక్గా మనం ముస్లిమ్స్ కామన్గా ఇదేంటి సుంతి చేయించుకుంటూ ఉంటారు. సో అంటే ప్రెప్యూస్ని ఇదేంటి కట్ చేసి తీసేస్తారు వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళల్లో ఆ గ్లాన్స్ పెనిస్ మీద కూడాను అల్సర్స్ రావడం చాలా కామన్గా. ఓకేనా. ఆ అల్సర్స్ పెరిగి పెద్దదయ్యి గ్రోత్గా ఫామ్ అవటం. ఓకేనా. దాని నుంచి డిశ్చార్జ్ అవి రావటం. సో ఓకే, సీరియస్ అంటే కొంచెం డిశ్చార్జ్ అవి రావటం. సో అది ఫోల్ స్మెల్ రావటం, ఆ విధంగానే ప్రజెంట్ అవుతారండి. సో ఆ గ్రోత్ అలాగే పెరిగి ఓకేనా ఈ గ్లాన్స్ పెనిస్ నుంచి వెనక భాగం ఉన్నటువంటి షాఫ్ట్ ఆఫ్ ద పెనిస్ వరకు కూడాను పాకటం. అవి కాకుండా ఇదేంటి ఇంగ్వైనల్ కెనాల్లో అంటే గజ్జలు అంటారు కదా, ఈ గజ్జలలో గడ్డలు కట్టడం. సో ఇదేంటంటే పాకడం. నెక్స్ట్ స్టేజ్ అంటే లింఫ్ నోడ్స్కి పాకుతుంది అనమాట జబ్బు. సో అక్కడికి పాకడం, వాటితో అట్లా ప్రజెంట్ అవుతూ ఉంటారనమాట. అయితే కొంతమంది బెలాటియన్ చేయించుకోవడం వల్ల ఈ ప్యానల్ క్యాన్సర్ రాదు అనేసి అనుకొని చేయించుకుంటూ ఉంటారు అవసరం లేకపోయినా. అలాంటిది అంటే ఈ సుంటి సర్జరీ చేయించుకోవడం వల్ల పెనైల్ క్యాన్సర్ రాదు అనేది లేదండి. లేదు. ఓకేనా. కానీ కొంచెం అంటే ఈ ప్రెప్యూస్ ఉండేటువంటి వాళ్ళకి ప్రెప్యూస్ లేని వాళ్ళకి తేడా ఏంటంటే కొంచెం హైజీన్ అనేటువంటిది ప్రెప్యూస్ లేని వాళ్ళకి హైజీన్ ఉండే వాళ్ళు హైజీనిక్గా మెయింటైన్ చేసుకోవాలి. అది సో వాష్ చేసుకోవడం రెగ్యులర్గా అనేటువంటి కొంచెం ఇంపార్టెంట్, హైజీనిక్గా ఉండటం. ఓకేనా. అది సార్ యానల్ క్యాన్సర్ అనేసి అన్నారు కదా. సో అవి ఏంటంటే ఎక్కువ మంది ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వీటి వల్ల వచ్చే కొన్ని ఏవైతే ఉంటాయో లక్షణాలు కానీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఏంటంటే అదేనేమో అనేసి కొంతమంది వేరే ట్రీట్మెంట్ తీసుకోవడం అలా చేస్తూ ఉంటారు. కానీ దాన్ని మనం కరెక్ట్గా ఏది యానల్ క్యాన్సర్కి సంబంధించింది అన్నది ఐడెంటిఫై చేయడం. యాక్చువల్లీ ఏంటంటే క్యాన్సర్ ఈ యానల్ కెనాల్ దగ్గర ఉన్నటువంటివి ఒక స్పెషలిస్ట్ ఎవరైనా కానీ ఫస్ట్ చూస్తే కనుక ఈజీగా ఐడెంటిఫై చేస్తారండి. ఓకే. దాన్ని ఇన్స్పెక్షన్, పాల్పేషన్ అనేటువంటిది 2 మెథడ్స్ ఉంటాయండి. ఓకేనా. ఒక పేషెంట్ కావచ్చు, ఒక ఇండివిజువల్ వచ్చినప్పుడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ తను ఎగ్జామిన్ చేసేటప్పుడు ఫస్ట్ చూస్తూనే ఇదంటే ఆ యానల్ ఏరియా, పెరి యానల్ ఏరియాలో ఎలా ఉన్నాయి. ఓకేనా. సో క్లియర్ కట్ డిఫరెన్షియేషన్ ఉంటుందండి. ఏదానికి పైల్స్కి, తర్వాత ఇదేంటి ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి గ్రోత్కి క్లియర్ కట్ డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది. ఇంకా పాల్పేట్ చేసి చూస్తే అంటే ఫింగర్ ఎగ్జామినేషన్ పెట్టి చేస్తారన్నమాట. డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని అంటారు. ఆ పాల్పేట్ చేసి చూస్తే కూడా ఆ గ్రోత్ అనేటువంటిది ఇదేంటి హార్డ్గా పాల్పేట్ అవ్వటం అవి ఇదేంటి అంటే పాల్పేట్ చేస్తేనే తెలిసిపోతుంది స్పెషలిస్ట్ డాక్టర్కి. సో ఇదేంటి దాన్ని అందుకనే మనము రీసెంట్గా అంటే ఈ ఒక సేయింగ్ చెప్పడం అంటే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కూడా నేను ఒక మాట చెప్తాను. సో ఆల్వేస్ ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్స్ అనేటువంటి ఇది చాలా ఇంపార్టెంట్ అండి నవేడేస్. ఎందుకంటే ఇదేంటంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు మా దగ్గరకు వస్తున్నటువంటి పేషెంట్లు మీరు చెప్పినట్టుగా పైల్స్ అని ఇదేంటి సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఇంకొకటి అని వాళ్ళు క్యాన్సర్ని అడ్వాన్స్ స్టేజ్ వరకు ప్రోగ్రెస్ చేసుకొని వస్తున్నారండి. సో అందుకనే నేను ఈ
స్పెసిఫిక్గా ఈ మాట చెప్తున్నాను. ఇదేంటి అదే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళితే కనుక తను చూస్తాడు, పాల్పేట్ చేస్తాడు. సో తనకు ఇదేంటి ఇట్స్ గ్రోత్ అనేటువంటిది ఇట్స్ నార్మల్గా లేదు, ఇదేంటి ఇది అల్సర్ అనేటువంటిది ఉంది, గ్రోత్ ఉంది, ఇది కొంచెం హార్డ్ కన్సిస్టెన్సీ ఉంది అనే విషయం తనకి ఎప్పుడైతే అనిపిస్తే, తనకి ఎప్పుడైతే సస్పిషన్ వచ్చింది అనుకోండి, దెన్ వెంటనే తను బయాప్సీ తీసుకోవడం, తర్వాత ఇదేంటి అట్లీస్ట్ ఎంఆర్ఐ అని చేయటం, లేదంటే కనుక నెక్స్ట్ స్పెషలిస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి పేషెంట్ని రెఫర్ చేయడం. సో ఇవన్నీ జరుగుతాయండి. సో ఇదన్నీ వదిలేసి ఇదంటే ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే కనుక క్యాన్సర్ అనేటువంటిది ఇట్స్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ బాధపడుతున్న వాళ్ళైనా అది క్యూర్ కాలేదు, కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే ఇంకేదో ఉంది అనేసి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళాలండి. అలా లేదు అక్కడే అలాగే ఉండి ఇదేదో పైల్స్ అలాగే అనేటువంటి విషయం మీద అలాగే ఉండకూడదండి. సో అంటే తగ్గకపోతే సిమ్టమ్స్ తగ్గలేదు అలాగే పర్సిస్టెంట్గా ఉన్నాయంటే ఖచ్చితంగా మనం ఇదేంటి హైయర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం అనేటువంటి చాలా మంచిదండి. వైరస్ అంటే ఖచ్చితంగా దానికి వ్యాక్సిన్ కూడా ఉంటుంది. అవునండి. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ హెచ్పివి వైరస్ అన్నారు కదా, దీనికి ఖచ్చితంగా వ్యాక్సిన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. అంటే ప్రతి ఆల్ వైరస్కి వ్యాక్సిన్ లేదండి. సో ఓన్లీ కొన్ని వైరస్కి మాత్రమే వ్యాక్సిన్స్ ఉన్నాయి. బట్ హెచ్పివికి వ్యాక్సిన్ ఉంది. సో దాన్ని అదేంటి డ్యూయల్ వ్యాలెంట్, క్వార్టర్ వ్యాలెంట్ అని చెప్పేసి, అంటే ఇది మనం చెప్పుకున్నాం కదా 6, 11, 16, 18 అని. దాంట్లో డబుల్ వ్యాలెంట్ అంటే రెండుకి యాంటీజెన్సిటీ అనేటువంటిది ఉంటుంది. అది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ వస్తుంది అనమాట. అట్లా అది రెండు ఉన్నాయి, గార్డాసిల్, సర్వరాక్స్ అని. ఇవి హెచ్పివి రిలేటెడ్ వ్యాక్సిన్స్, హెచ్పివి వ్యాక్సిన్స్ ఇవి జనరల్గా వచ్చేసి మనము 9 నుంచి ఇదేంటి 15 సంవత్సరాలని రికమెండేషన్ చెప్తారు. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఇదేంటి వ్యాక్సినేషన్ రికమెండేషన్స్ ఉన్నాయండి, వేయించుకోవాలి, మంచిది. ఈ రిలేటెడ్ మనం అనుకున్నటువంటి ఈ క్యాన్సర్ బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. తర్వాత ఈవెన్ ఇప్పుడు ఏజ్ అనేటువంటిది 25 years వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. జనరల్గా మనం ఇదేంటి ఫస్ట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ ముందు వేయించుకోమనేటువంటిది గైడ్ లైన్ ప్రకారం చెప్తాము. అదేంటి దాని తర్వాత కూడా 25 వరకు కూడా వేయించుకోవచ్చు. బట్ ఈ ఎఫికసీ తక్కువగా ఉంటుంది, ఎఫెక్టివ్ అనేది కొద్దిగా తగ్గుతుంది, ఎఫికసీ తక్కువగా ఉంటుంది. ఓకేనా. మెయిన్ ఏంటంటే కనుక డ్యూరింగ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ మాత్రమే హెచ్పివి అనేటువంటిది ఇదేంటి ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఇదేంటి కారణం కాబట్టి సేయింగ్ చెప్తామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ హెచ్పివి వైరస్ వల్ల ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి అండ్ రాకున్నా కూడా వ్యాక్సిన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ.